అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడపలో మెగా జాబ్ మేళా మన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి దాదాపు 6,900 మంది నిరుద్యోగ యువత దీనికి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 6,800 చిల్లర ఉద్యోగాలు కూడా వేకెన్సీ ఉన్నాయని దాదాపు 58 కంపెనీలు ఈరోజు కడపకు వచ్చి మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కడప చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ సహకారంతో సిడియాప్ ద్వారా ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఆర్గనైజ్ చేసి యువతకు అండగా నిలబడుతూ ఒక పొలిటికల్ పార్టీకి దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ నిరుద్యోగ యువతకు సేవ చేస్తూ ముందుకు రావడం అనేది ఇది ఈ రోజే కాదు, ప్రతి ఒక్క సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు సంవత్సరానికి ఒకసారి మెగా జాబ్ మేళా జరుగుతుంది. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుకి భరోసాగా కడప జిల్లాలో ఆ విధమైన జాబ్ మేళా పెట్టడం జరుగుతుంది. డెఫినెట్గా దీనికి మాకు ఇంత మద్దతు ఇచ్చి కడప నియోజకవర్గంలో పెట్టినందుకు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి కానీ, అలాగనే సిడియాప్ అధికారులకు కానీ, అలాగనే ఎస్వి డిగ్రీ కాలేజ్ ఇక్కడ వెన్యూ మాకు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కాలేజీలోని స్టూడెంట్స్ వాలంటీర్స్గా 150 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఇంతమంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకుని ఈరోజు జాబ్ మేళాకు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున వాళ్ళకి ఈరోజు ప్లేస్మెంట్స్ దొరికి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా ముందుకెళ్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ మెగా జాబ్ మేళాకు దాదాపుగా 7,000 మంది నిరుద్యోగులందరూ వచ్చారంటే వాళ్ళకందరికీ ఉద్యోగ కల్పన కోసం మేము చేసిన ప్రయత్నం, నేను గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చారంటే గత ప్రభుత్వం నిరుద్యోగ వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేసిందో, ఎంత నిర్వీర్యం చేసిందో వీళ్ళనందరినీ చూస్తే అర్థమైపోతుంది. కడప చరిత్రలో 7,000 మంది ఒక జాబ్ మేళాకు వచ్చారంటే కడప చరిత్రలో దేశ విదేశీ కంపెనీలన్నీ 58 కంపెనీలు ఈరోజు కడపకు వచ్చి మేము ఉద్యోగ కల్పన చేస్తామని వచ్చారు అంటే ఇది ఇక్కడున్న ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే మీద, మా మీద ఉన్న గౌరవం అని చెప్పి, నమ్మకం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉంటాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం చేసిన దాఖలాలు లేవు. ఓట్లు వేయించుకున్నారు, ఎన్నికల్లో లబ్ధి పొందినారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు, కానీ నిరుద్యోగుల గురించి ఒక్క రోజు కూడా ఆలోచించిన పాపాన పోలే వాళ్ళు. ఈరోజు మేము వాళ్ళందరి కోసం నిరుద్యోగ యువత కడప నియోజకవర్గమే కాదు, కడప జిల్లా అంతేకాదు, దాదాపు మాకు రిజిస్ట్రేషన్లు చూస్తే రాయలసీమ వ్యాప్తంగా కూడా వచ్చారు చాలామంది. వాళ్ళకందరికీ ఈరోజు ఒక ఉద్యోగ కల్పన చేస్తూ, ఒక ఉద్యోగ భద్రతనిస్తూ ఈ కంపెనీలన్నీ ముందుకు రావడం, కంపెనీ యజమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకు అందరికీ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా ఉద్యోగ నియామక పత్రాలు సాయంత్రాన్ని తీసుకోకపోతే అంతకంటే జీవితంలో మాకు పెద్ద సంతృప్తి ఉండదు. ఇటువంటి కార్యక్రమం రాబోయే 4 ఏళ్లలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో తప్పకుండా ఏర్పాటు చేస్తూనే ఉంటాం. కాలేజీ నుంచి బయటకు వచ్చిన ప్రతి సంవత్సరం బయటకు వచ్చే విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశాలు కల్పిస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.